తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అసలు ప్రజల నాడి ఎలా ఉంది, ఏ పార్టీకి ఎన్ని లోక్సభ స్థానాలను కట్టబెట్టబోతున్నారు, అలాగే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది అనే విషయాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఉద్యమకారులు, ప్రస్తుత జిహెచ్ఎంసీ కార్పొరేటర్, అలాగే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏంటి సడన్గా అసలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి జంప్ కొట్టారు, కారణం ఏంటి? జంప్ అని చెప్పొద్దు కానీ దాదాపు 14 ఏళ్ళ ఉద్యమ ప్రస్తావం, 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారం, అవమానాలు, కష్టాలు, ఉద్యమంలో కష్టాలు, అధికారం వచ్చిన తర్వాత అవమానాలు అడుగడుగున భరించలేక ప్రతి అడుగులో ఇబ్బంది పడుకుంటూ బాధ కలుక్కుంటూ అవమానాలు ఒక స్థాయి దాటిపోయి తప్పదిగా ఎందుకంటే ఏది తెలంగాణ రాష్ట్రం మీద నీళ్లు, నిధులు, నియామకాలు, దళితులు, బహుజనులు, మైనార్టీలకు అధికారం, అత్యధికారం రావాలని పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్రం తప్పుదారి పోతుందని చెప్పి తప్పదని పరిస్థితులను మా ప్రాణాలపైనే ముప్పు వస్తుంది, ప్రాణాలకే ఇబ్బందికరం ఉందని చెప్పి కొంతమంది సమైక్య శక్తులు, ఇక్కడ బీఆర్ఎస్లో సమైక్య శక్తులు వాళ్ళ ప్రాణాలకే ముప్పు వస్తుందని చెప్పి తప్పని పరిస్థితుల్లో పార్టీకి రాజీనామా చేసి ప్రజాపాలన వైపు స్వేచ్ఛగా మాట్లాడే హక్కున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రజాపాలన అందిస్తున్న అద్భుతమైన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సిన్సియర్గా హానబుల్గా పనిచేద్దామని బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. కేసీఆర్కి అసలు బాబా ఫసీద్దీన్ చాలా దగ్గర వ్యక్తి, వాళ్ళిద్దరికి మంచి సత్సంబంధాలు ఉండేవి అంటే కూడా కొన్ని వార్తలు మేము చూసాం. ఆయన కూడా మీకు సముచితమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. ఇప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమి దిశగా అడుగులు వేసిన నేపథ్యంలో మీరు అసలు బీఆర్ఎస్ పార్టీని వదలడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? మీరు బీఆర్ఎస్ పార్టీ ఓటమి దిశ అనేది ఇప్పుడు చూస్తున్నారు. 9.5 సంవత్సరాల అధికారం అయిపోయిన తర్వాత, మొన్న ఎన్నికల తర్వాత ఓటేమంటారు. బీఆర్ఎస్ పార్టీ దీనికన్నా ఎక్కువగా ఓటమి అయ్యి చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో మేము నిలబడి ఉన్నాం. అది 2006, 2007 కావచ్చు, 2009, 2010 కావచ్చు. చాలా క్లిష్టమైన పరిస్థితి. తెలంగాణ భవన్ వైపు ఎవరైనా వస్తే కూడా ఇబ్బందిగా భయంగా వచ్చేవాళ్ళు. భవన్లో ఆ తెలంగాణ భవనంకు రక్షణగా నిలబడ్డ రోజుల్లో మేము రక్షణగా ఉన్నాం. ఆ టైంలో కూడా ఉన్నాం. కానీ ఇప్పుడు ఈ టైంలో ఎందుకు పార్టీ చాలా పటిష్టంగా ఉంది, అధికారం 9.5 సంవత్సరాలు ఉండి, ఎమ్మెల్యేలు ఉండి, ఎంపీలు ఉన్నా కూడా మేము బయటికి వచ్చినామంటే అవమానాలు, ఇబ్బందులు, ప్రతి క్షణంలో మాట్లాడే స్వేచ్ఛ ఉండకపోవటం, ఒక నాయకుడికి తమ ప్రజలకు చేయాల్సిన కార్యక్రమం, చేయాల్సిన సేవ అందియకపోవటం, ఆ నాయకుల ప్రాణహాని ఉంది తమ సొంత పార్టీ వాళ్ళతో అని చెప్పినా కూడా పట్టించుకోకపోవటం, తన సొంత పార్టీ వాళ్ళే రోజు హరాస్మెంట్ చేయటం, తన సొంత పార్టీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రోజు కేసులు పెడతా ఉంటాం. అసలు మాగంటి గోపీనాథ్ కానీ లేకపోతే అసలు బీఆర్ఎస్ నాయకులు మీ మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మాగంటి గోపీనాథ్ మొట్టమొదటిగా నాకు సమైక్యవాది. బీఆర్ఎస్ పార్టీ తీసుకోవద్దు వచ్చిన తర్వాత రోజు మా మీద అడ్డమైన కేసులు, మా ఆఫీస్ తీపిచ్చేసాడు. మా చిన్న పిల్లవాడు ఒక 7 సంవత్సరాల పిల్లల పైన యాక్సిడెంట్ చేయించాడు క్రూరంగా. మా ఆస్తులపైన కేసులు పెట్టించాడు, మా సొంత ఇంటి వాళ్ళపైన కేసులు పెట్టించాడు, నన్ను నమ్ముకున్న ప్రతి కార్యకర్త పైన కేసులు పెట్టించాడు, నాతో తిరిగేవాడిపైన కేసులు పెట్టించాడు. చివరకు నేను ఏ ఫంక్షన్ పోయినా ఫంక్షన్ ఎవరైతే ఫంక్షన్కి పిలిపించినా పాపం ఎవరైతే ఫంక్షన్ పిలిస్తే ఫంక్షన్ చేసుకున్న వాళ్ళపైన కూడా కేసులు పెట్టించాడు. అంత క్రిమినల్గా వ్యవహరించినాం అని చెప్పి ఈ అన్ని విషయాలు పార్టీ అధిష్టానానికి, ప్రెసిడెంట్కు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్కు, కేటీఆర్ చెప్పినా కూడా చూడకుండా పోయారు. ఎందుకంటే ఇక ఉద్యమకాలం అయిపోయింది, ఉద్యమకారులు వద్దు, కంపెనీలు, సప్లయింగ్ కంపెనీలు, వ్యాపారవేత్తలు అధికారం కోసం డబ్బులు, బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళ కోసం డోర్లు ఓపెన్ చేసారు. ఇక చాలు తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారులు ఉపయోగించుకున్నాం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇక మీద పని లేదు అని చెప్పి మనం పక్కన పెట్టారు. సముచిత స్థానం అంటారు. నా తర్వాత వచ్చిన మీరు ఇందాక అడిగినప్పుడు చెప్పి సముచిత స్థానం ఇచ్చారు కదా అని. డిప్యూటీ మేయర్ సముచిత స్థానమా? నాకు 2001-2 నుంచి ఉద్యమంలో కీలక పాత్ర. హైదరాబాద్ నగరంలో నేను చిన్న చోట జెండా పెట్టుకుని తిరగలేనండి. జస్ట్ జెండా మోస్తూ పార్టీలో ఉన్నతమైన స్థాయి పదవిలో ఉండే నేను పార్టీ స్పోక్స్ పర్సన్గా ఉన్నా. పార్టీలో టీఆర్ఎస్సీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడుగా 3 సార్లు చేశాను. 3 సార్లు 2007 నుంచి మొదలు పెట్టుకుంటే 2016 వరకు నేను గ్రేటర్ అధ్యక్షుడు ఉన్నా. 2017లో మొదలు పెట్టుకుంటే 2016 వరకు నేను గ్రేటర్ అధ్యక్షుడుగా ఉన్నా. హైదరాబాద్ ప్రతి చౌరస్తా పైన బషీర్బాబు రాస్తారోకో చేయాలన్నా బాబా ఫసీద్దీన్ కావాలి, మౌలాలి రైలు రోకో అంటే బాబా ఫసీద్దీన్ కావాలి, సికింద్రాబాద్ రైలు రోకో బాబా ఫసీద్దీన్ కావాలి,
హైటెక్ సిటీ సైబర్ టవర్కి రాస్తారోకో అంటే బాబా ఫసిద్దీన్ కావాలి, ధర్నా చేయాలంటే రాస్తారోకో చేయాలంటే బాబా ఫసిద్దీన్ కావాలి, కేటీఆర్ వంట మార్పు చేయాలంటే అమీర్పేటలో రాస్తారోకో చేయాలంటే నేను బాబా ఫసిద్దీన్ కావాలి, చకలజన సమ్మెలో బాబా ఫసిద్దీన్ కావాలి, విద్యుత్ సౌధ ముట్టడించాలి ఖైరతాబాద్ అంటే బాబా ఫసిద్దీన్ కావాలి కేటీఆర్. అలాంటి ఇన్ని త్యాగాలు, ఇన్ని జైలు గోడల ముద్దాడి 14 సంవత్సరాల ఉద్యమాలు చేసి ప్రతి విషయంలో కేసులు పెట్టుకొని అమ్మాయి యవన వయసు మొత్తం కూడా పార్టీకి అంకితం చేస్తే ఒక చిన్న పదవి ఇచ్చారు. అదే తెలంగాణ నై తెలంగాణ అని చెప్పి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఎమ్మెల్యే ఇచ్చారు, 2 సార్లు మంత్రి పదవి ఇచ్చారు. నై తెలంగాణ అని చెప్పి ఎర్రబల్ దేరకర్ రావుకు వినయ భాస్కర్ను పక్కన పెట్టి మంత్రి పదవి ఇచ్చారు. నై తెలంగాణ అని చెప్పిన మాగంటి గోపీనాథ్కు 2 సార్లు ఒక ఎమ్మెల్యే ఇచ్చారు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఇచ్చారు. నై తెలంగాణ అని చెప్పిన వాళ్ళకు సమైక్యవాదులకు వాళ్ళకు ఎమ్మెల్యే పదవులు ఇచ్చారు. నై తెలంగాణ అని చెప్పి తెలంగాణ వద్దని చెప్పి పార్టీకి ద్రోహం చెప్పి పార్టీకి కేసీఆర్ను కేటీఆర్ను పార్టీని అమనాబులు తిట్టలను ఉన్నతమైన స్థాయిలో కూర్చోబెట్టారు. పార్టీ కోసం రక్తం చెమట కష్టం తెలంగాణ భవన్లో పవన్ కట్టేటప్పుడు ఇటుకలో మా చెమట రక్తం కష్టాన్ని పోషించి ఆ రక్తం మా చెమట రక్తాన్ని కష్టాన్ని తెలంగాణ భవన్లో ఇటుకలో మా రక్తాన్ని పెట్టి మేము ఇటుకను పేరిస్తే అలాంటి వాళ్ళను మా ఉద్యమకాలను పక్కన పెట్టేసిరు. ఏంటి మంత్రులను అలాగే ఎమ్మెల్యేలను లేకపోతే ప్రతిపక్ష నాయకులను ఎవరైతే తిడతారో వారికి మాత్రమే సముచితమైనటువంటి స్థానం ఉంటుంది బీఆర్ఎస్లో అంటూ కూడా మీరు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దేనికి కారణం? దానికి ఎగ్జాంపులే వాళ్ళకు ఉంటుంది, ఉద్యమం పనిచేసిన ఉండకపోవటం అనేది. నేను రామ్మోహన్ మిగతా ఉద్యమకాలు బయటకు వచ్చేస్తున్నారు. ನೀವು అందరూ అంటున్నారు 14 సంవత్సరాలు ఉద్యమ కాలంలోనే పోరాడుతున్నాం, తెలంగాణ వస్తుందా రాదా తెలియదు, పోరాటం ఒక యోధుల లెక్క పోరాడుతున్నాం, లక్ష్యాన్ని చేర్చుకోవాలి. ఈ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో మా ప్రాణాలు పోవచ్చు, జీవితం కాలగర్భంలో కలిసిపోవచ్చు, జీవితం మొత్తం కొలాప్స్ అయిపోవచ్చు. అయినా కూడా ప్రాణం పోతనే భయపడకుండా ఉద్యమం చేసిన వాళ్ళం మేము ఈరోజు పార్టీని విడామంటే దానికి బాధగా ఎందుకంటే వీళ్ళు చేస్తున్న అవమానాలు, ఉద్యమకాలను పక్కన పెట్టడం, పోతే పట్టించుకోపోవడు. అరే మా ప్రాణహాని ఉంది, స్థానిక ఎమ్మెల్యే గోపీనాథ్ను చంపుతామని సుపారీలు ఇస్తున్నారని చెప్పి 100 సార్లు ఎత్తికొట్టుకున్నా కూడా మెసేజ్లు చేసి వాట్సాప్లు చేసి టెక్స్ట్ మెసేజ్లు చేసి వీడియో ఆడియో రికార్డులు తీసుకుపోయి చూపించినా కూడా పట్టించుకోలేదు. ఎవరికి చెప్పారు? కేటీఆర్ గారికి. ఏమన్నారు కేటీఆర్ గారు? పట్టించుకోలే, మాట్లాడుతున్నాడు. అరే ఎప్పుడు హత్యా ప్రయత్నం అవుతుంది, ఎప్పుడు దాడి చేస్తే తెలియదు అన్న అని చెప్పి ఆల్రెడీ ఒకసారి దాడి చేసి ఆఫీస్ కాల్ చేయించిండు, ఒకసారి దాడి చేసి ఇంటికాడ దాడి చేపించి కేసులు పెట్టించిండు, ఒకసారి ఇంతకుముందు దాడి చేయించిండు. కానీ గతంలో మీరు అసలు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, అసలు మమ్మల్ని కలవడం లేదు, పార్టీ నేతలనే పట్టించుకోవట్లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి మీరు ఎట్లా ఆయన దృష్టికి తీసుకెళ్లారు? దృష్టి కంటే ఇప్పుడు ఈ అధికారం పోయిన తర్వాత ఏదో టైం పీరియడ్లో మొత్తంలో 2 నెలలు 3 నెలలు 100 సార్లు కలిసినప్పుడు తెలంగాణ భవన్లోనే కదా పోయి చెప్పడం, కూర్చున్నాం, మాట్లాడినాం, సంజాయించినాం. నో నథింగ్. ఎందుకు అంటే టీఆర్ఎస్ పోయి బీఆర్ఎస్ అయింది, బీఆర్ఎస్ కార్పొరేట్ కంపెనీ అయింది, కంపెనీకి సీఓ కేటీఆర్ అయ్యిండు. ఆ సీఓ కేటీఆర్ అయినప్పటి నుంచి కార్పొరేట్ కంపెనీ అంటే ఎవరు కావాలండి? సప్లయింగ్ కంపెనీ ఉన్నవాళ్ళు, కంపెనీస్ ఉన్నవాళ్ళు, బ్లాక్ మనీ ఉన్నవాళ్ళు, ఇన్వెస్టర్స్, వీళ్ళు కావాలి. ప్రజా సమస్యలపైన పోరాటం చేసేటోళ్ళు, ఉద్యమకారులు, కుల సంఘాలలో కానీ, బహుజన పోరాటం కానీ, దళిత పోరాటం కానీ పోరాటం చేసిన వాళ్ళు అక్కర్లేదు. అక్కడ కంపెనీ అంటే ఏంటంటే పెట్టుబడి వ్యవస్థ కాదు, పెట్టుబడి ఉన్న వాళ్ళు ఆయనకు అవసరం. ఇప్పుడు మందరం అవసరం లేదు ఆయనకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను అలాగే అవినీతిని, అన్ని శాఖల్లో జరిగినటువంటి అవినీతిని బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా రివ్యూ మీటింగులు, శ్వేతపత్రాలు రిలీజ్ చేసేందుకు వాళ్ళు సిద్ధమయ్యారు, రిలీజ్ చేస్తూ ఉన్నారు. మీరు అంటే కేసీఆర్ సీఎంగా చేసిన హయాంలో మీరు డిప్యూటీ మేయర్గా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా, నిజంగా కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఈ అవకతవకలకు పాల్పడ్డారా, అవినీతికి పాల్పడ్డారా, మీకు తెలుసా అంటే ఏం చెప్తారు? క్లియర్ చెప్తే నేను డిప్యూటీ మేయర్ అయిపోయింది, అది డిప్యూటీ మేయర్, ఇంకో డిప్యూటీ మేయర్ ప్రమాణ స్వీకారం అయిపోయింది. అదే రోజు సీరియస్గా డైరెక్ట్ కౌన్సిల్ హాల్ నుంచి ప్రమాణ స్వీకారం హాల్ నుంచి డైరెక్ట్ నా ప్రైవేట్ వెహికల్, నా వెహికల్లో కార్ ఎక్కాను, మా ఇంటికి వచ్చేసాను. అంతేగాని నేను దగ్గర డిప్యూటీ మేయర్ నా ఛాంబర్కి పోయి హార్డ్ డిస్కులు, కంప్యూటర్ డిస్కులు, పేపర్సు, డాక్యుమెంట్స్ గుంజుకొని రాలే. ఎందుకంటే ఎక్కడ అవినీతి లేదుగా, ఎక్కడ లేదు కాబట్టి. లేదు, మీ గురించి అడగట్లేదు, చెప్తున్నా బెదర్, దానికి అక్కడికే వస్తున్నాను, నేను వచ్చేసాను. అదే గతంలో బీఆర్ఎస్ పనిచేసిన మంత్రి ప్రభుత్వం పోతుందని తెలవగానే హార్డ్ డిస్క్లు ఎత్తుకపోయారు, కంప్యూటర్లు ఎత్తుకపోయారు, రాత్రి ఆ సెక్రటరీ పోయి డాక్యుమెంట్స్ ఎత్తుకపోయారు, రాత్రి తాళాలు పగలగొట్టిర్రు. ఒక మంత్రి పదవి పోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం అధికారి దగ్గర ఛార్జ్ తీసుకుని ఏమైనా ఉన్నా, చిన్న వాటర్ బాటిల్ ఉన్నా, ఇంట్లో నుంచి నాప్కిన్ ఉన్నా కూడా అడిగి తీసుకోవాలి. తాళాలు పగలగొట్టి మరి హార్డ్ డిస్కులు, కంప్యూటర్ ఏం తీసుకోపోయారండి? ఉంది కాబట్టి గొర్రెల పంపిణీ కింద మీద అవినీతి చేశారు కాబట్టి 4 మీద కేసులు బుక్, ఒకరు ఫరారీగా ఉన్నారు. ఈరోజు అవినీతి కాళేశ్వరంలో కానీ, మిషన్ కాకతీయలో కానీ, హైదరాబాద్ నగరంలో కానీ, ఇంకెక్కడ ప్రభుత్వ ప్రాజెక్టులలో కానీ అవినీతి జరిగింది కాబట్టి నేను మన మేడిగడ్డలో అంటే మీ సాక్ష్యంగా, అంటే మీరు
వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కానీ వాళ్ళ కలిసినప్పుడు కానీ మీరు ప్రత్యక్షంగా చూసినటువంటి అవినీతి ఏదైనా ఉందా, ఆ సందర్భం ఉందా అంటే ఏం చెప్తారు? ఎన్నోసార్లు చూసాం. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక జిహెచ్ఎంసీలో ఒక టెండర్ కాల్ చేస్తారు. మాతో తోటి ఉన్న కొంతమంది కంపెనీస్ వాళ్ళు, అంటే మా ఉద్యోగ నాయకులు, కొంత ఆర్థికంగా గట్టిగా ఉన్న వాళ్ళు, లైసెన్స్ ఉన్న వాళ్ళు, అన్న మీకు ఒక 10 కోట్లకు 20 కోట్లకు టెండర్ పడ్డదంట, మేము అందరం షేర్ చేసుకొని కంపెనీ టెండర్లో పాల్గొంటామని అంటారు. పాల్గొన్న తమ్మి అంటారు. ఆన్లైన్ ఓపెన్ అవుతుంది, వాడికి అర్హుడు కాడు. అది ఏంది అంటే నాకు అన్నీ ఉన్నాయి, నా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, ఒక 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, మేమందరం షేరింగ్ చేసుకున్నాం, అమౌంట్ కూడా అవసరం అనుకుంటే పెట్టి మేము లో టెండర్లోనే వేస్తున్నామన్నా వస్తలేదు. ఎందుకు అని చూస్తే ఆడ కొన్ని నామ్స్ పెడతారు. ఆ నామ్స్ ఎవరికి దగ్గర ఉంటాయి? కొన్ని సర్టిఫికేట్స్ కావాలి, నామ్స్ కూడా సర్టిఫికేట్ కావాలి. ఆ సర్టిఫికేట్ వీళ్ళకి అనుకూలమైన కంపెనీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. అది ఎవరి దగ్గర ఉంటాయి? కేటీఆర్కు బినామీలో లేకపోతే వీళ్ళకి అనుకూలమైన బినామీల దగ్గర ఆ సర్టిఫికేట్స్ ఉంటాయి. అవినీతి డబ్బు మొత్తం కేసీఆర్ గారి ఖాతాలోనో లేదా కేటీఆర్ గారి ఖాతాలోకి మాత్రమే వెళ్ళేదా? ఎస్ అని చెప్పా కదా నీకు. ఇప్పుడు దాని టెక్నికల్ పాయింట్కి చెప్పా కదా బెదర్, నీకు టెక్నికల్ పాయింట్లు చెప్పినా కదా, అట్లా చేసిరు. ఓకే, ఈ 10 సంవత్సరాల్లో కల్వకుంట్ల కుటుంబం ఎన్ని వేల కోట్ల అవినీతికి పాల్పడింది అంటే మీరేం చెప్తారు? 1, 2, 3, 4, 5 లెక్క చెప్పలేను. దానికి సమయం వస్తుంది, లెక్క వస్తుంది బయటికి. ఓకే, లెక్క తీర్చే తీరుతారా రేవంత్ రెడ్డి గారు? 1, 2, 3 కాదు, తప్పకుండా లెక్క సమయం వస్తుంది, లెక్క తీస్తారు బయటికి. లెక్క వస్తుంది, అప్నే ఆప్ వస్తుంది. అబద్ధం, అవినీతి కొద్ది సమయం వరకు ఆగొచ్చు, కానీ సత్యం ముందు తప్పకుండా బయటికి రావుతుంది. సత్యం ముందు మెడ దిగుతుంది, తప్పకుండా అవుతుంది. మరి మీరు ఇప్పుడు ఖండించలేదా? ఎన్నో చెప్తున్నా కదా బ్రదర్, టెండర్లో మేము ఎన్నోసార్లు కేటీఆర్ పోయి కలిసి అన్నయ్య మన వాళ్ళు పార్టిసిపేట్ చేస్తుంటే అట్లా కాదురా, దానికి సర్టిఫై కావాలి. అరే మాకు అర్థమవుతుండే, అరే కాదన్న మనలో మన ఉద్యమంలో పనిచేసారు, పార్టీ కోసం పనిచేసారు, ఉద్యమం పనిచేసారు, వాళ్ళు సిన్సియర్గా టెండర్లో పార్టిసిపేట్ చేస్తాను. నో నథింగ్. అధికారులు మొత్తం వాళ్ళ చేతిలో. ఎవరికి ఉండండి? తెలంగాణ బీఆర్ఎస్ క్యాబినెట్లో మంత్రి కన్సల్ట్ శాఖ మంత్రి లేకుండానే రివ్యూ జరుగుతుంటుంది. రివ్యూ ఎవరు చేస్తారు? కేటీఆర్ గారు రివ్యూ చేస్తారు. కన్సల్ట్ శాఖ మంత్రి ఉండడు. మంత్రి జరుగుతుంది క్యాబినెట్ మంత్రిగా తెలియకుండానే అప్రూవల్ అయిపోతూనే ఉంటుంది. ఓకే, అంటే సకల శాఖ మంత్రిగా చూడొచ్చు అయితే అప్పుడు గతంలో కేటీఆర్ గారిని. సకల శాఖ మంత్రి సకల రివ్యూలు అనే చేస్తారు. సకలంగా అని మొత్తం ఉంటే సకగా అర్థమైతే అనే పని అయితే, లేకపోతే అర్థం కాదు. అంటే అవినీతి సొమ్ము మొత్తం ఆయన ఖాతాలోకే వెళ్ళేది నేరుగా. ఓకే, పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతుంది అంటే ఏం చెప్తారు? మొత్తం తెలంగాణలో 16 స్థానాలండి. 17 సరే 17 స్థానాలు. 17 స్థానాలలో హైదరాబాద్ పార్లమెంటుతో పాటు కలుపుకుంటే 17 స్థానాలు. 16 స్థానాల నుంచి 14 నుంచి 16 స్థానాల్లో తప్పకుండా 3 రంగుల జెండా ఎగరబోతుంది. కాంగ్రెస్ పార్టీ హస్తం. తెలంగాణ ప్రజలు తప్పకుండా దాన్ని ఆదరిస్తారు, హస్తం గుర్తుకు ఓటేస్తారు. అంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో అసలే అప్పుడు కేసీఆర్ గారికి వ్యతిరేకత ఉంది, ఆయన ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి జనాలు మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి హామీలను కొన్ని విస్మరిస్తున్నాడు, లేదా వాటిల్లో కొన్ని మెలికలు పెడుతున్నాడు అంటూ కూడా ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా నేనేమన్నా బ్రదర్, సోషల్ మీడియా పాపం 24 గంటలు కష్టపడుతున్న వ్యక్తి. గతంలో నేను 9.5 సంవత్సరం తెలంగాణ వచ్చిన తర్వాత ఒకటే ముఖ్యమంత్రి ఉండే. సెక్రటేరియట్లో అమావాస్య పుణ్యం కూడా అంటే బాగుండదు. అమావాస్య పుణ్యం అన్నా కూడా నెలకొకసారి అమావాస్య వస్తుంది, నెలకొకసారి పుణ్యం వస్తుంది. ఎప్పుడో పండగ పబ్బానికి కూడా ఎప్పుడో వచ్చే ముఖ్యమంత్రిని చూసినాం. ఈ సెక్రటేరియట్కు రెగ్యులర్గా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాపాలన అందిస్తున్న ముఖ్యమంత్రిని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఫుల్ టైమ్గా ప్రజలకు అందుబాటులో ఉంటుండు. కానీ కేటీఆర్ ఇప్పుడు ఆయన ఎన్నో ఇంటర్వ్యూలు చెప్పిండు. ఇప్పుడు అంటే మీరు ఇచ్చిన 6 పథకాలు నేను ఆడికే వస్తున్నా బెదర్, మీరు అందరు కదా. కేటీఆర్ ఎక్కడుండి ఆయన ఎన్నో ఇంటర్వ్యూలు ఏం చెప్పిండు? నేను బాగా ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటాను, రోజుకు 4 to 5 hours నేను ట్విట్టర్ చూస్తాను, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను అన్నాడు. 4 to 5 hours మీరు ట్విట్టర్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు, కానీ ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ పార్టీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మంత్రులకు కానీ అందుబాటులో ఉండరు. కాబట్టి ఈయన ఈ ఇందాక మీరు ఏం చెప్పారు, సోషల్ మీడియాలో ఒక ప్రచారం నడుస్తున్నాడు. ఆ ప్రచారానికి హబ్బే కేటీఆర్. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజం చేసే ప్రయత్నం చేశాడు ఆయన. ఇంకంతే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలకు అసలు గ్యారెంటీ ఉందా? 100% గ్యారెంటీ ఉంది. అంటే గెలవక ముందు ప్రచారంలో భాగంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి 6 గ్యారెంటీలు మేము అందజేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. కానీ గెలిచిన తర్వాత మాత్రం వైట్ కార్డు ఉండాలి, వైట్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకాలు వర్తిస్తాయంటూ ఆయన
షరతులు వర్తిస్తాయి అన్నట్లుగా కూడా కొన్ని వ్యాఖ్యలు. క్లియర్ అయిన విషయం మీకు ఎక్కడ చూశారు, బస్ ఫ్రీ బస్ ఉమెన్స్కి, మహిళలకు ఫ్రీ బస్ అని చెప్పారు, వచ్చింది. సిలిండర్ అన్నారు, అమలవుతుంది. ఇంకా అమలు కాలేదుగా, ఇప్పుడు ఈ నెల 27 నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి కూడా వైట్ రేషన్ కార్డు ఏదో కావాలి అని బిలో ప్రావర్టీ లైన్ అనేది చెప్పారు. కానీ గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరికి వస్తుందని చెప్పి, అంటే ఇప్పుడు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో ఎంతమంది బిలో పావర్టీ లైన్ ఉంటారు? కేవలం వాళ్ళు ఓట్లు వేస్తేనే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారా? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? ప్రతి ఒక్కరు ఓటేస్తేనే, తెలంగాణ ప్రజలు ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారం. మరి మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు? బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి కుటుంబీకులు, పీదవాడు అందరూ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ, సోనియమ్మ కోసం ఓటేశారు. కాబట్టి వాళ్ళందరికీ వచ్చింది. మీరన్నట్టుగా బిలో ప్రావర్టీ అనే ప్రియారిటీ తీసుకుంటారు ఏ ప్రభుత్వం అయినా. బిలో ప్రావర్టీని ప్రియారిటీ దాన్ని కూడా ఇంకా తర్వాత ముందు తీసుకుపోతారు. ఇదే చెప్తున్నా, చిన్నదాన్ని పెద్ద భూతద్దంలో చూపించి మసిబూసి మారడిగాయ చూపించడంలో దిట్టా కేటీఆర్, దిట్టా వాళ్ళు గతంలో చేసిన హామీలు ఎక్కడ దాకా అమలు చేసిరండి? తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, దళితులు, బహుజనులు, మైనార్టీలకు వాళ్ళకి రాజ్యాధికారం ఇచ్చిర్రా? ఇయ్యలే. వాళ్ళు చేయలేదు కాబట్టే ప్రజలు వాళ్ళని కాదని కాంగ్రెస్ పార్టీని అధికారంలో చేయలేదు కాబట్టి వాళ్ళని తిరస్కరించిర్రు. చేస్తే నమ్మకం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ గారి నాయకత్వం బలపరచడానికి ప్రజలు ఓటేసి గెలిపించారు. ముందుకు పోతురు. మొన్న సర్వేలు చేసినా కూడా, మొన్న ఒక పెద్ద కంపెనీ సర్వే చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి 14 నుంచి 13 సీట్లు ఎంపీలు రాబోతున్నాయి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ 2 నుంచి 3. అసలు ఆ పరిస్థితి ఉందా? నిజంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉందా? పూర్తిగా ఉంది, పటిష్టంగా ఉంది, పూర్తిగా ఉంది కాబట్టే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచిర్రు. ఇప్పుడు పార్లమెంట్ వైపు, ఎందుకంటే ఈయన ఇప్పుడు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అదనంగా బూస్టింగ్గా బీఆర్ఎస్ పార్టీలో మాలాంటి ఉద్యమకాలందరూ బయటికి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి బూస్టింగ్గా ముందుకు వస్తున్నారు. బూస్టింగ్ అసలు కాంగ్రెస్ పార్టీకి పోటీ చేసేందుకు ఎంపీ క్యాండిడేట్లే లేరు. వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లని లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి, కొన్ని ఆరోపణలు ఉన్నాయి. నిజంగా 17 స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్కి ఆ అభ్యర్థులు ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఏముందంటే ఇక్కడ అక్షర లోపం అనుకోవాలి. ఎందుకంటే మీరు లాక్కోవటం అంటారు. కాంగ్రెస్ పార్టీ పథకాలు, గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రజాస్వామ్యం, ప్రజాపాలన వైపు చూసి ఆకర్షితులై వస్తున్నారు. ఇప్పుడు నేను వాస్తవంగా ప్రజాపాలన, స్వేచ్ఛ ఆకర్షితులై నేను బయటకు వచ్చా. అంటే ప్రజాపాలన నచ్చి, రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చి మీరు మారారా, లేకపోతే స్వప్రయోజనాల కోసం మీరు మారారా? ప్రజాపాలన నచ్చి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నచ్చి, ప్రజాస్వామ్యంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నచ్చి నేను బయటకు వచ్చాను. స్వప్రయోజనాలకు వస్తే నాకు అది కావాలి, ఇది కావాలంటే నాకు ఏది కాదు అడగలే. నేను ఒక సిన్సియర్గా కాంగ్రెస్ పార్టీ జెండా మోసే కార్యకర్త కింద పనిచేస్తా అన్న. మీరేమన్నారు? ఎంపీ పార్లమెంట్ టికెట్ల కోసం అభ్యర్థులు లేరన్నారు. కాదు, స్వేచ్ఛగా, ఓపెన్గా ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ, హక్కు కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. నాయకత్వం, రేవంత్ రెడ్డి నాయకత్వం బలపరిచి, వాళ్ళ బలపరచడానికి రేవంత్ రెడ్డి నాయకత్వం నచ్చి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు నాయకులు. వాళ్ళు స్వేచ్ఛగా వస్తున్నారు, ఆకర్షితులై వస్తున్నారు. ఎవరు వాళ్ళు రమ్మని చెప్పి గ్రీన్ కార్పెట్ వేయలే, రెడ్ కార్పెట్ వేయలే, వాళ్ళే వస్తున్నారు. నేను రాలేదా? కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి కొన్ని కండిషన్స్ పెట్టింది, కొన్ని టార్గెట్లు ఇచ్చింది. ఆ టార్గెట్ రీచ్ అవ్వకపోతే రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? నేను చెప్తున్నా బెదర్, నేనేమంటున్నా, ఇదే కేటీఆర్ ట్విట్టర్ బిట్టా చేసిన కథ. ఎవరు మాట్లాడతలేదు, ఉట్టి ట్విట్టర్లో, సోషల్ మీడియాలోనే వైరల్ అవుతున్నాయి. ఇది కేటీఆర్ ఇట్లా అపోహాలు సృష్టించి పార్టీలో అంతర్గతం గొడవలు పెట్టాలి, వచ్చేసే ప్రయత్నాలు ఇవన్నీ ట్విట్టర్. ఇక్కడ అలాంటి ఏమీ లేదు. ఓకే, ఒకవేళ 12 స్థానాల కంటే తక్కువ గెలిస్తే ఇవన్నీ కూడా కేటీఆర్కు అనుకూలము ఉన్న సోషల్ మీడియా, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన సోషల్ మీడియా, ట్విట్టర్ పిట్టా చేస్తున్న అసత్య ప్రసారాలు తప్ప ఇలాంటి ఏమీ ఎక్కడ లేవు. ఓకే, ఒకవేళ గనక పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాల కంటే కానీ తక్కువ వస్తే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? నేనేమంటున్నా బెటర్, ఇదన్నీ అపోహ అంటున్నా. ఇలా ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం చేసే ప్రయత్నం ఏముండదు. తప్పకుండా 12 కాదు, 13 నుంచి 14 స్థానాల్లో ఇప్పుడు సర్వేలు నడుస్తున్నాయి. ఇంకా క్యాంపెయినింగ్ స్టార్ట్ కాలే, ఇంకా రోడ్ ఎక్కలే. ఎప్పుడైతే ప్రజల దగ్గరికి 6 గ్యారంటీలు కానీ, చేస్తున్న పథకాల గురించి కానీ ఇప్పుడు దాకా 3 నెలలు 4 నెలల పరిపాలన చూసుకుపోయి చూపిస్తే తప్పకుండా 14 నుంచి 15, 16 సీట్లలో 3 రంగుల జెండా ఎగరబోతుంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే తెలంగాణలో నేను ఇచ్చినటువంటి హామీలను నేను నెరవేర్చగలను అంటూ కూడా రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు.
ఏంటి ఆయన వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే విషయం ఏదైతే మీరు చెప్పినట్టుగా కేంద్రంలో అధికారం అని అంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం అంటే కేంద్ర నిధులు ఎక్కువ వస్తాయి. వాస్తవంగా నేను డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుకోలేకపోతే బల్దీ నడిపించడం కష్టం. కేంద్ర నిధులు వస్తే తప్పకుండా 100% ఇక్కడ నిధులు వస్తాయి. అంటే అది ఒక వ్యూహంలో భాగం అనుకోవచ్చు. వ్యూహంలో భాగం అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. అధికారం వస్తుంది, 100% వస్తుంది. రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నారు. అంటే ఎటువంటి భారత్ జోడో యాత్రకు అద్భుతమైన స్పందన వచ్చింది. కశ్మీర్ టు కన్యాకుమారి రాహుల్ గాంధీ గారు బయలుదేరినప్పుడు ప్రజాస్పందన అద్భుతంగా వచ్చింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అద్భుతమైన ప్రజాస్పందన వచ్చింది. ప్రజలు భారత్ జోడో యాత్రలో వాళ్ళు భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు, ఒక సామాన్యుడు కూడా వచ్చి దాంట్లో పాల్గొన్నాడు. తప్పకుండా భారతదేశంలో ఈ యొక్క మతోన్మాద శక్తులు పక్కన పోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఇండియా కూటమి అధికారంలో రాబోతుంది. ఏంటన్నా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు అంటూ కూడా ఒక వార్త వస్తుంది. ఏంటి నిజంగానే ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందా, ఆ పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు? ఒకటి చెప్తా బెదరు, మంచి మెజారిటీ ఉంది, ఎందుకు తీర్థం పుచ్చుకుంటారు? వాళ్ళు అనుకుంటారు ఏమో, వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయలేం కదా. వాళ్ళు అనుకున్న మాత్రం వాళ్ళ అపోహలో పెట్టుకుంటే మనం ఏం చేయలేం కదా. మంచి మెజారిటీ ఉంది, అందరు ఎమ్మెల్యేస్ కొత్తగా ఎమ్మెల్యేస్ ఉన్నారు, మంచి యూనిటీ ఉంది, నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బలపరుస్తూ ముందుకు పోతున్నారు. దానికి ఎవరు అక్కర్లేదు. వాళ్ళకట ఊహించుకొని ఎవరో కొంతమంది సోషల్ మీడియాలో పెయిడ్ వాళ్ళని పెట్టి ట్విట్టర్ నడిపించిన కేటీఆర్ నడిపించినంత మాత్రం కాదు. ఓకే, వాళ్ళు అనుకుంటారేమో కానీ ఇక్కడ మాత్రం అద్భుతంగా నడుస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు గారిని కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆహ్వానించిందని, ఆయనతో పాటుగా మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురాబోతున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి నిజంగానే హరీష్ రావు గారు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉందంటారా? హరీష్ రావు గారు గతంలో కూడా ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పోయి కలిసిరు, మాట్లాడిరు. హరీష్ రావు గారు కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో అంటే మంత్రి పదవి కేంద్ర రాష్ట్ర మంత్రి పదవి రాజీనామా ఇచ్చిన తర్వాత పార్టీ పరిస్థితి అటు పోయి కలిసిరు. అంటే కొత్త విషయం ఏం లేదు. కలుస్తారా లేదంటే కాంగ్రెస్ పార్టీలోకి వస్తారా? నేను చెప్పినా కదా, సమాధానం అర్థం చేసుకోవాలి. ఇక నేను అప్పుడే కలిసిరని చెప్తున్నా కదా. అంటే రాబోతున్నారా అనుకోవచ్చా, మేము అలా భావించవచ్చా? ఇట్లా భావించటం అంటే మళ్ళీ ఏమవుతుంది అంటే నేను చెప్పినట్టయితే సమయం కాలం అన్ని నిర్ణయిస్తుంది. ఎంతమంది మాజీ మంత్రులు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు అంటే ఏం చెప్తారు? బ్రదర్, ఒకటి ఎవరు చూస్తున్నారు అంటే అందరు అధికార వైపు చూడొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో మంచి మెజార్టీ ఉంది. ఇలా ప్రభుత్వాలను కూలగొట్టే కల్చర్ అయితే నేను చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ నేను చూడలేదు. కశ్మీర్ టు కన్యాకుమారి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే ఏ రాష్ట్రంలో కూలగొట్టే ప్రజాస్వామ్యాన్ని కూలగొట్టే నేచర్ అక్కడ లేదు. అది బీజేపీకి ఉంటుంది, వేరే ప్రాంతీయ పార్టీలకు కొన్ని అది బీఆర్ఎస్కు, గతంలో టీఆర్ఎస్కు, ఇప్పుడు బీఆర్ఎస్కు ఆ కల్చర్ ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీలో కల్చర్ లేదు. రాహుల్ గాంధీ గారు క్లియర్గా డెమోక్రటిక్ వేలో ఉంటారు. అట్లాంటి ఎక్కడ కూడా నేను లేదు. అంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అంటే సిటీలో కాంగ్రెస్ పార్టీ హవా చూపించలేకపోయింది. సో సిటీలో హవా చూపించాలంటే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతల్ని వలేసి లాక్కోవాలి. సో ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి, రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అందులో భాగంగానే సనత్ నగర్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు అంటూ కూడా నేను అన్నా కదా బ్రదర్. వాళ్ళు అనుకుంటే సిటీలో నడవలేదని. ఎందుకు నడవలేని సిటీలో ఇప్పుడు చూస్తారు కదా, హైదరాబాద్లో ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో మల్కాజ్గిరి సిట్టింగ్ సీటు మళ్ళా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ మళ్ళా కాంగ్రెస్ మళ్ళీ ఒకసారి. అంటే మల్కాజ్గిరి నిజంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి ఉందంటారా? అంటే రేవంత్ రెడ్డి గారు అక్కడ ఎంపీగా గెలిచిన తర్వాత చాలా స్థానిక ఎన్నికలు జరిగినాయి, ఆ ఎన్నికల్లో అంత హవా చూపించలేకపోయారు. ఇటువంటి స్థానిక ఎన్నికలు వేరు, ఎమ్మెల్యేల ఎన్నికలు వేరు, ఎమ్మెల్సీలకు ఎన్నికలు వేరు, ఎంపీ ఎలక్షన్స్ వేరు. ఓటర్ మైండ్ సెట్ ప్రతిసారి మారుతూ ఉంటుంది. ఒక ప్రాంతీయ పార్టీ అంటే స్థానిక ఎన్నికల్లో ఓటేస్తారు, ఒక ప్రాంతీయ పార్టీ అంటే ఒక ఎమ్మెల్యేకి ఓటేస్తారు. అదే ఒక ఎంపీ ఎలక్షన్స్ రాగానే జాతీయ పార్టీకి వైపు చూస్తారు. ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో అంతా కూడా ఈరోజు భారతదేశంలో జరిగిన అవినీతి, బీజేపీ పార్టీ చేసిన అవినీతి, మతోన్మాద శక్తులు చేసిన అవినీతి, భారతదేశాన్ని మొత్తం కూడా రోజు రోజుకు అవినీతి వైపు తీసుకుపోవటం, భారతదేశాన్ని రోజు రోజు కుంగిచ్చిపోవటం చేయడం వలన ఈరోజు భారతదేశంలో ప్రతి భారతీయుడు కూడా ఒక ప్రజాపాలన రావాలని ఇండియా కూటమి వైపు, ఒక భారతదేశంలో గతంలో 10 ఏళ్ల క్రితం ఏదైతే అప్పుల భారతదేశం కూర్చుకుపోతుందని మళ్ళీ బయటికి తీయాలని 10 ఏళ్ల కింద ఉన్న భారతదేశం రావాలంటే కాంగ్రెస్ పార్టీకి హస్తానికి ఓటేయాలని చెప్పి సిద్ధంగా ఉన్నారు. అది మల్కాజ్గిరి కావచ్చు, మల్కాజ్గిరి సీటుతో పాటుగా సికింద్రాబాద్ సీటు, ఇటు చేవెళ్ళ 3 సీట్లను కూడా కైవసం చేసుకుంటారు గ్రేటర్ హైదరాబాద్ లిమిట్. కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారిని కలిసి పుష్పగుచ్చం ఇచ్చారు ఆయనకి. ఏందయ్యా అని అడిగితే మేము మా
నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే గౌరవప్రదంగా సీఎం గారిని కలిసామంటూ చెప్తూ ఉన్నారు. కేసీఆర్కు కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీలో కొంతమంది ముఖ్య నాయకులు భయంలో ఉర్రాలు. గతంలో ముఖ్యమంత్రి గెలవకపోతుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గెలుస్తుర్రు అంటే తప్పేముందండి? గతంలో ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు కాదు మంత్రులు కలిసేటోడు కాదు ఆయన ఇక్కడ కలుస్తుర్రు, మాట్లాడుతుర్రు వాళ్ళ నియోజకవర్గం విషయాలలో. అంతేగాని దాన్ని అపోహ చేసి లాక్కుంటుర్రు, గుంజుకుంటుర్రు. లాక్కోవాల్సిన గుంజుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీకి ఏముందండి? ఇప్పుడు నేను వచ్చాను, మా అవసరం ఉందా? నేను స్వచ్ఛంగా నేను కానీ రామ్మోహన్ గారు కానీ నిన్న రేపు జయనేత శోభన్ రెడ్డి గారు కానీ పార్టీకు పనిచేయాలి సిన్సియర్గా. ఇక్కడ ప్రజాపాలన నచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నచ్చి అక్కడ స్వేచ్ఛ లేదు, మాట్లాడలేము, గొంతు నొక్కేస్తారు అని చెప్పి ఉద్యమకారులకు అన్యాయం అవుతుంటే బయటకు వచ్చినాం మేము. అంతే, ఎవరు రమ్మని చెప్పి లాక్కోలే కదా. అదే విధంగా వాళ్ళు కూడా వాళ్ళ నియోజకవర్గం సంబంధించిన సమస్యలపైన పోవచ్చు. ఓకే, దానికి ఇది మసిబూసి మా భయం వాళ్ళే, ప్రతిదీ భయమే. ఇప్పుడు నేను జాయిన్ అయిన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి జాయిన్ కానీ 24 అవర్స్నే కేటీఆర్ రివ్యూ మీటింగ్ కార్పొరేటర్తో పెట్టిండు. మొత్తం దాంట్లో సంవత్సరాలు 2-3 సంవత్సరాలు 4 సంవత్సరాలు దాదాపు 2 సార్లు కార్పొరేటర్ల టర్మ్స్లో ఒక మహా 2 or 3 times కార్పొరేటర్తో మాట్లాడిండు కేటీఆర్. ఆగమేఘాల మీద మీటింగ్ పెట్టిండు. భయం అంతేగాని అట్లా అవసరం ఏంటి ఆ భయాన్ని మీరు నిజం చేస్తున్నారా? బాబా ఫసీయుద్దీన్ గారు బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి 20 మంది కార్పొరేటర్లని కాంగ్రెస్ లోకి తీసుకెళ్లబోతున్నారు, త్వరలోనే ముహూర్తం ఫిక్స్ చేశారు అంటూ కూడా బ్రదర్ ఒక వార్త వస్తుంది. ఆ వార్తలో వాస్తవం లేదంటారా? ఇదిగోండి, నేను లక్కపోవటం గుచ్చుకపోవటం కాదు, వాళ్ళు సిద్ధంగుర్రు, వాళ్ళు ఉండా అంటుర్రు. మీరు ఎప్పుడు పట్టించుకురని కార్పొరేటర్ ప్రజాప్రతినిధి వాడు 40,000, 50,000, 60,000, 70,000 ఓటర్లకు ప్రజాప్రతినిధి. మరి కార్పొరేటర్ కానీ చూసిరా? కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ, కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ, అంబర్పేట కాన్స్టిట్యున్సీ, ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీ, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ, ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ. అక్కడ కార్పొరేటర్ల పైన సొతపాటి ఎమ్మెల్యే దాడి చేసి సొతపాటి ఎమ్మెల్యేలు కేసులు పెట్టి సొతపాటి ఎమ్మెల్యే కార్పొరేటర్ హరాస్మెంట్ చేస్తున్నారని చెప్పి మొత్తుకున్నా పట్టించుకోలే. స్వేచ్ఛ లేదు, మాట్లాడే హక్కు లేదు. సొంత పార్టీలోనే వాళ్ళపైన సొంత ఎమ్మెల్యేలు కేసులు పెడితే ఉంటారా ఎవరైనా? ఇప్పుడు ఎంతమంది కార్పొరేటర్లు మీరు లాక్కెళ్తున్నారు? అయితే సమయం సందర్భం చెప్తున్నా కదా. బాబా ఫసీద్ ఏందో, బుంతు రామ్మోహన్ ఏందో, శోభన్ రెడ్డి ఏందో, ఉద్యమకాల శక్తి ఏందో తెలుస్తుంది, కాలం నిర్ణయిస్తుంది. ఏంటి బ్రదర్, ఈటెల రాజేంద్ర గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా? చూస్తున్నారా కాంగ్రెస్ పార్టీ వైపు? అంటే చూడొచ్చు, అట్లేం లేదు. అంటే జాయిన్ అవుతారా? అది ఈటల రాజేంద్ర గారు తెలియాలి కానీ చూడొచ్చు. ఎందుకంటే నేను ఏమంటారు, రాజేంద్ర గారు సెక్యులర్ మైండ్ ఉన్న వ్యక్తి. బీజేపీ పార్టీలో పాప అన్ఈజినెస్ ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రజా ఉద్యమాలు చేసిన వ్యక్తి. బీజేపీ ఒక మతానికి లేకపోతే ఒక మతోన్మద పార్టీ. దాట్స్ వైపు అటువైపు ఆయన ఎక్కువసేపు ఉండలేడు. తప్పకుండా ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడే హక్కు ఉంటుంది. జాతీయ పార్టీ తప్పకుండా చూడొచ్చు. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.